నమస్తే అండి, నేను డాక్టర్ సాధన, ఈఎన్టీ కన్సల్టెంట్ ఫ్రమ్ విజయవాడ. వరల్డ్ ఎలర్జీ వీక్ సందర్భంగా ఎలర్జిక్ రైనైటిస్ గురించి, దాని లక్షణాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ముక్కు దిబ్బడ, ముక్కు నీరు కారుట, తలనొప్పి, గురక, నిద్రలేమి, చెవులో దురదలు, కళ్ళ దురదలు, ముక్కు దురదలు ఇలాంటి లక్షణాల చేత మీరు బాధపడుతున్నట్టయితే అది ఎలర్జిక్ రైనైటిస్ కావచ్చు. మనం తినే వాటిలో, తాగే వాటిలో, పీల్చే వాటిలో మనకి ఏదైనా పడినప్పుడు ఇలాంటి లక్షణాలు మనకి కలుగుతాయి. మనకి పడని వాటిని ఎలర్జెన్స్ అంటాం. సో మన దేశంలోని 30% జనాలు ఎలర్జీ వల్ల సఫర్ అవుతున్నారు. సో ఎలర్జీ అన్నది ఇన్ఫెక్షన్ కాదు, దానికి మనం యాంటీబయాటిక్స్ ఏమి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం మూలాన మనం ఎలర్జీని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం మీరు మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.